వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి మీడియా ప్రతినిధులపై చేసిన వ్యాఖ్యలు మొత్తం ఆంధ్రప్రదేశే కాదు తెలంగాణలో ఉన్న మీడియా సైతం విమర్శలు చేస్తున్నారు. విజయసాయిరెడ్డి గారు ఒక ఉన్నత పదవిలో ఉండి ఈ విధమైన మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదు అని ఏపీ 39 టీవీ నుంచి కూడా నేను కూడా తీవ్రంగా ఖండిస్తున్నాను. అసలు మీరు మాట్లాడిన మాటలు ఏంటి, అసలు అక్కడ జరిగిన సంఘటన ఏంటి, దాని గురించి మాట్లాడకుండా ఏవేవో మాట్లాడి మీ లోపల ఉన్న ఫ్రస్ట్రేషన్ కాస్త మీడియా ఎవరో ఒకరో ఇద్దరో ఉండొచ్చు. రాజకీయం అంటే మరి ఆంధ్రప్రదేశ్ కాదు మొత్తం దేశవ్యాప్తంగా మీడియా ఎలా ఉందనేది మీకు తెలుసు. ఏదో ఒక వర్గంగా రెండు వర్గాలుగా విడిపోయిన సందర్భం మనం చూసాం. మీడియా ఎప్పుడు కూడా తన పని తను చేసుకోబోతుంటుంది, చట్టం తన పని తను చేసుకోబోతుంటుంది అన్నట్టుగా మీడియా కూడా మామూలే వస్తుంటాయి అభాండాలు. ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు 1,00,000 విమర్శలు వస్తాయి, దానిని ఎదుర్కోవాలి. కానీ ఎదురుదాడి చేయడం అనేది కరెక్ట్ కాదు. గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు తడుముకున్నట్లుగా విజయసాయిరెడ్డి ఏం మాట్లాడారు, అసలు ఏంటి రాంగ్ అనేది ఒకసారి ప్లే చేసి చూపిస్తా మీకే. ఎవరైతే ఇష్టం లేదో ప్రెస్ కాన్ఫరెన్స్ లో వాళ్ళు వెళ్ళిపోవచ్చు. ఎవరైతే ఈ నిరాధారమైన ఆరోపణలు చేశారో, ఎవరైతే నా పేరు ప్రతిష్టలు దెబ్బతీసేదానికి ప్రయత్నించారో వాళ్ళు ఎంత పెద్ద వాళ్ళైనా, ఏ పార్టీకి చెందినటువంటి వాళ్ళైనా, అది మా పార్టీలో వాళ్ళైనా కావచ్చు, అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళైనా కావచ్చు, వదిలే ప్రసక్తే లేదు అని నేను ఘంటాపదంగా చెప్తా ఉన్నా. చూడండి, మీడియా ప్రతినిధులను కూడా ఇష్టమైతే ఉండండి లేకపోతే వెళ్ళిపోండి అంటున్నారు. మీరు ఇచ్చే రెస్పెక్ట్ ఇదేనా విజయసాయిరెడ్డి గారు అని అడుగుతున్నా. తర్వాత తన పైన విమర్శలు చేసిన ఏ పార్టీ వారైనా, మా పార్టీ వారైనా లేకపోతే తెలుగుదేశం పార్టీ వారైనా ఎవరినైనా వదిలే ప్రసక్తే లేదు అంటున్నారు. వదలొద్దండి, నిరూపించుకోండి. నిజం నిలకడ మీద తెలుస్తుంది. ఒకవేళ నిజంగా మీరు తప్పు చేయలేదంటే ప్రజలు నమ్ముతారు. గతంలో గోరంట్ల మాధవ్ సంఘటన కూడా చూసాం. ఇదే గోరంట్ల మాధవ్కు మీకు తేడా ఏంటి? గోరంట్ల మాధవ్ గారి పైన విమర్శలు వచ్చినప్పుడు గోరంట్ల మాధవ్ మాట్లాడిన భాష ఎంతో అసభ్యకరంగా ఉంది. ఈరోజు గోరంట్ల మాధవ్కు మీకు తేడా లేకోకుండా పోయింది. ఏందో విజయసాయిరెడ్డి అంటే ఒక రకమైన హుందాతనం, విజయసాయిరెడ్డి అంటే ఒక మంచి లీడర్ అనేది ఈరోజు కాస్త ఆ లీడర్షిప్ క్వాలిటీస్ పోయినాయనే చెప్పొచ్చు. ఎందుకంటే మీరు మాట్లాడిన భాష, మీకు ఆవేశం, అఫ్కోర్స్ ఆవేశం అనేది ఉండొచ్చు ప్రతి మనిషికి. తన పైన ఓకే, అవి తప్పుడు వార్తలు ప్రసారాలు చేశారు, దానికి అదే మీడియా ఉంది కదా, అదే మీడియా సాక్షిగా హుందాగా మీరు ఎవరైతే మీ పైన ఆరోపణలు చేశారో ఆమె కూడా చెప్తుంది కదా ప్రెస్ మీట్ పెట్టి ఆరోపణలన్నీ. దానికి అంత గట్టిగా అంత ఫ్రస్ట్రేషన్తో మీడియాను సైతం తిట్టడం, అవసరమైతే నేను మీడియాను పెడతాను అనడం, అసలు ఆ మాటలన్నీ ఒకసారి చూద్దాం ఆయన ఏం చెప్పారనేది. మీరు ఫోర్త్ పిల్లర్ ప్రెస్ ఉద్దేశం ఏంటి? రాజ్యాంగంలో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి? రాజ్యాంగంలో ఈ యొక్క 4 స్తంభాలని నిర్మించి చట్టానికి లోబడి మీరు పని చేయండి అని చెప్పినటువంటి మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఫోర్త్ పిల్లర్ మీడియా అన్నారు. మరి రాజకీయ నాయకులుగా మీరేం చేస్తున్నారు? మీరు కూడా చట్టానికి లోబడే కదా పని చేయాలి. మరి మీడియా పైన ఎందుకు రుద్దుతున్నారు? అంటే మీరు తప్పు చేసి చూపించాల్సిన బాధ్యత మీడియా పైన లేదా? అవును, వాస్తవాలో కాదు అనేది ప్రజాస్వామ్యంలో ప్రజలు తేల్చుకుంటారు. నిజంగా వాస్తవం కాదు, ఎస్, వారిపైన చట్టపరంగా చర్యలు తీసుకోమని చెప్పండి. మీరు కూడా దానికి ఎందుకు అంత ఫ్రస్ట్రేషన్ ఎందుకు ఫీల్ అవుతున్నారు? ఇంకా ఏం మాట్లాడారు? ఒక్కొక్క వర్డు ఒక్కొక్కసారి ఆయన గురించి అసలు ఆయన ఏం మాట్లాడనేది ఒక్కసారి అందరం గమనించండి ప్రజలారా. మీకు మీ బాధ్యతలను గుర్తు చేస్తా ఉన్నా మీడియాకి. అంటే మీడియాకు బాధ్యతలు ఈయన ఎందుకు గుర్తు చేయాలి? మీడియాకు తెలియదా ఏం బాధ్యత చేయాలా, ఏం చేయాలనేది? మీరేనా సార్ చేసేది? మీడియాగా తన పని తను చేసుకోబోతుంటుంది. బాధ్యతలు, మీ బాధ్యతలు మీరు గుర్తు చేసుకోండి ఫస్ట్. ఏదో లేనిది ఉన్నట్టుగా చిత్రీకరించి అవాస్తవాలని, ఆధారాలు లేనటువంటి వాటిని టెలికాస్ట్ చేసి ఘోరమైనటువంటి తప్పిదం చేసినటువంటి ఛానల్స్ నన్ను డిస్టర్బ్ చేయొద్దు, నేనంతా పూర్తి చేసిన తర్వాత నువ్వు ఏదైనా అడుగు, నేను చెప్పేదానికి సిద్ధంగా ఉన్నా. నువ్వు కూడా వంశీకృష్ణలా అంటే ఆధారాలు లేకోకుండా, అంటే మీడియాకు ఏది ఫస్ట్ ఎవరు
ఈ పోటీ ప్రపంచంలో ఏ వార్తలు వచ్చినా మీడియా స్వతంత్రంగా కథనాలు రాయలేదు. మీడియా ముందరకు ఒక వ్యక్తి వచ్చారు, నాకు ఇది ఈ విధంగా జరిగిందండి, దీనికి కారణం విజయసాయి రెడ్డి అని ఆరోపణలు చేశారు. ఆయన ఆరోపణలు ఎంత మాత్రం నిజమనే తర్వాత తెలుస్తుంది. ఆయనకు DNA టెస్ట్ కోరుతున్నారు. తండ్రి మీరా లేకపోతే ఇంకో సమ్ XYZ ఎవరైనా కావచ్చు దానికి మీరు ఎందుకు అంతగా బాధపడాల్సిన అవసరం ఏముంది? విజయసాయి రెడ్డి గారు, మీరు తప్పు చేయలేదు. తప్పు చేయనప్పుడు ఎందుకు ఎందుకు జర్నలిస్టు పైన ఈ విధంగా కోపడ్డం ఇది కరెక్ట్ కాదు. మీడియాను మీడియా ఇదే మీడియా లేకపోతే మీరు ఈరోజు ఉండేవారా? ప్రవర్తించొద్దు. ఒక న్యూస్ని టెలికాస్ట్ చేసే ముందు దాని ఆధారాలు ఏంటి, ఎవరి మీద అయితే ఆరోపణలు చేస్తున్నామో ఆ ఆరోపణలు వాళ్ళతో చెకప్ చేసుకొని వాళ్ళ అభిప్రాయాలు తీసుకోవడం జర్నలిస్ట్ సాంప్రదాయాలకి శ్రీకారం చుట్టడం. ఎస్, ఇదే సాక్షి పేపర్ కావచ్చు, సాక్షి ఛానల్ కావచ్చు, లేకపోతే మీకు సంబంధించిన ఛానల్ కావచ్చు, వేరే రాజకీయ పార్టీ నాయకులను కావచ్చు, ఎన్నో విమర్శలు చేసినప్పుడు ఆ రోజు జర్నలిజం కనపడలేదా సాయిరెడ్డి గారు అని నేను అడుగుతున్నాను. విజయసాయి రెడ్డి గారు, ఆరోపణలు అంటే అవును, దాన్ని కరెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది. మీడియాని ఎందుకు మీడియా పైన రుద్దుతారు మీరు? అది కూడా పూర్తిగా మర్చిపోయి మీ పార్టీకి మీరు ఆధారాలు లేకుండా టెలికాస్ట్ చేయడం అన్నటువంటిది ఘోరమైనటువంటి తప్పిదం. ఆధారాలు లేవు. ఒక వ్యక్తి మీడియా ముందుకు వచ్చి నువ్వు గొంతెత్తి అరుస్తున్నారు, నాకు విజయసాయి రెడ్డి వల్ల అన్యాయం జరిగింది అన్నప్పుడు చూపించకపోతే ఎట్లా మీడియా? అంటే మీకు మంచిగా చూపిస్తే కరెక్ట్గా చేసినట్లు, అంటే మీరు తప్పు చేశారు, ఈ విధంగా తప్పు చేశారని ఒక వ్యక్తి వచ్చారు మీడియా ముందు, అదే చూపించారు. దానికి మీరు ఇది కాదని మీడియా ముందరకు వచ్చి మీరు నిరూపించుకోండి. తప్పకుండా మీరు ఎలా క్షమాపణలు మీ చేత చెప్పించాలో నాకు తెలుసు, నేను చేయిస్తాను కూడా. చూడండి, మీడియా వారు క్షమాపణ ఎలా చెప్పించాలంటే ఇది బెదిరించినట్లుంది. విజయసాయి రెడ్డి గారు, మీడియా తన పని తను తీసుకుపోతోంది. మీకు ఏదైతే అనిపిస్తుందో చట్ట ప్రకారం అది చేయండి. క్షమాపణలు చెప్పాలా లేదా మీరు మంచి వ్యక్తులా కాదా అనేది కాలం నిర్ణయిస్తుంది. ఆ దేవుడు దేవదేవులైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామి సాక్షిగా చెప్తా ఉన్నా, సాయిరెడ్డి తప్పు చెయ్యడు అంటే తప్పు చెయ్యడు, అది చట్టం చూసుకుంటుంది సార్. దేవుళ్ళ మీద మీకు వెంకటేశ్వర స్వామి ఎట్లనో కొంతమంది అల్లా అంటారు, కొంతమంది జీసస్ అంటారు, కొంతమందికి అసలు దేవుళ్ళే నమ్మకం ఉండదు. మరి దేవుని పైన చెప్తే అది ఎవరు తెలుస్తారు? దేవుని మీద వేస్తే అది నిజమా కాదా అనేది చట్టం తేలుస్తుంది. తర్వాత అది ఏం జరుగుతుంది? దేవుడి పైన వేసి తప్పించుకోవడం కరెక్ట్ కాదు కదా. తప్పు చేస్తే ఆ దేవదేవులైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామి శిక్షిస్తాడు. రాధాకృష్ణ కాదు, బిఆర్ నాయుడు కాదు, వీడి వంశీ కృష్ణ కాదు. సమాజాన్ని అంతరాలు లేనటువంటి సమాజాన్ని తీర్చిదిద్దేదానికి నా వంతు కృషి నేను చేస్తా ఉన్నా. ఆధారాలు లేకుండా మీడియా కూడా అదే పనే చేస్తుంది సార్. ఫోర్త్ పిల్లర్ అయిన మీడియా కూడా అదే పనే చేస్తోంది కదా. అంటే మీకు అనుకూలంగా రాకపోతే మీరు బాధపడితే ఎలా? నిరాధారమైనటువంటి ఆరోపణలు ఒక ఆదివాసీ స్త్రీతో సంబంధం ఉన్నట్టుగా మీరు చెప్పి ఈరోజు అంటే ఆదివాసీ స్త్రీలైనప్పటికీ కూడా తప్పు చేసిన విషయాలు మీడియా చూపించకూడదంటారా? అంటే ఒక్కొక్కరికి ఒక చట్టం ఏమైనా ఉందా? తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా ఒకటే కదా. దీన్ని కులాన్ని ఎందుకు ఆపాదించడం అనేది విజయసాయి రెడ్డి గారిని నేను సూటిగా అడుగుతున్నా. దీని కులానికి ఏం సంబంధము? అదే ఆధారాలు మీరు ఎవరెవరికి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అన్నటువంటి విషయాన్ని నేను రాబోయేటటువంటి నా యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్ లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చట్టానికి లోపడి మీ అందరి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రతిపక్షంలో ఉన్నాడు వీడి విజయసాయి రెడ్డి ఏం చేస్తాడు లేనని మీరు తేలిగ్గా తీసుకోవచ్చు. సార్, మీడియా అన్నప్పుడు రాజకీయ నాయకులు కావచ్చు, గుండాలు కావచ్చు, రౌడీలు కావచ్చు, సమాజంలో ఏం జరిగినా భయపడకుండా చూపించేదే మీడియా. మీలాంటి వాళ్ళు భయపడిస్తేనో చట్ట ప్రకారం చర్యలు తీసుకోండి. దానికి బెదిరింపు ధోరణిలుగా ఒక మీడియాను, అది ఎవరైనా కావచ్చు వ్యవస్థలో, రేపొద్దున మీరు కూడా ఇదే అంటున్నారు కదా, మీరు ఏమన్నారు అనేది చూద్దాం. ఇంకా ముందర ఏమేమన్నారు అనేది దాన్ని కూడా చూద్దాం. కానీ విజయసాయి రెడ్డి ఒక్కసారి పట్టుబడితే ఇక యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, కొంతమంది సోషల్ మీడియాలో గ్రూప్స్ క్రియేట్ చేస్తారు. కామన్ అది. గ్రూప్స్ క్రియేట్ చేశారంటే మీరు
ఐటీడీపీ ఎట్లా గ్రూప్ ఉందో మీకు కూడా వైఎస్ఆర్సీపీకి మీరు కూడా గ్రూపులు పెట్టారు కదా, మీకు కూడా ఉన్నాయి కదా, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఉంది కదా, అప్పుడు కనపడలేదా? మీరు ట్రోల్ చేసినప్పుడు తెలీదా? కానీ విజయసాయి రెడ్డి ఒక్కసారి పట్టుబడితే ఇక యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, కొంతమంది సోషల్ మీడియాలో గ్రూప్ క్రియేట్ చేశారు. ఆ గ్రూప్స్ చట్టరీత్యా నేను చర్యలు తీసుకోబోతున్నాను అన్నటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. అనేది కూడా మీకు చెప్పి చేస్తాను. మీకు వెన్నుపోటు పొడిచేటటువంటి ఉద్దేశం నాకు లేదు. వెధవలు ఎవరైతే ఉన్నారో జర్నలిస్టులుగా చూడండి, ఇది శిక్షించేటటువంటి బిల్లును వెధవలు జర్నలిస్టులోనూ ఉన్నారు, పోలీస్ డిపార్ట్మెంట్లోనూ ఉన్నారు, న్యాయ వ్యవస్థలోనూ ఉన్నారు, డాక్టర్స్లోనూ ఉన్నారు. ఇంకా రాజకీయ నాయకుల్లో వెధవలు లేరంటారా విజయసాయి రెడ్డి గారు? రాజకీయ నాయకుల్లో వెధవలు లేరా అని అడుగుతున్నా నేను. ఒకటి ప్రవేశపెట్టాలన్నటువంటి ఆకాంక్ష కూడా నాకు ఉంది అని నేను తెలియజేసుకుంటా ఉన్నా. జర్నలిస్టులు కూడా ప్లాట్లు అడిగారు. నేను చేయగలిగిందంతా నేను చేశాను. విశాఖపట్నంలో ముఖ్యంగా జర్నలిస్టులు మీకు ప్లాట్లను అలాట్ చేసి ఉంటే మీకు అలాట్ చేసినటువంటి వాళ్ళు ఎవరైనా మహిళలు ఇప్పుడు జర్నలిస్టులు ప్లాట్ల గురించి ఎందుకు వచ్చింది? జర్నలిస్టులు అవును అడుగుతారు, వాళ్ళ హక్కు అది. సమాజం కోసం పని చేస్తున్నారు జర్నలిస్టులు. అయ్యా మాకు ఇల్లు లేదు, మాకు ప్లాట్ లేవు అని ప్లాట్లు అడగరా? ప్లాట్లు అడిగినప్పుడు ప్లాట్లు ఇచ్చినారు, దానికి దీనికి ఏంటి సంబంధం? అంటే మీకు ప్లాట్లు ఇచ్చినాము, మీకు మంచి చేసినాము కాబట్టి మీరు ఇలాంటి న్యూస్ చూపించకూడదు, అదే కదా మీరు అనేది. అంటే ప్లాట్లు ఇదే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఎన్ని జిల్లాల్లో జర్నలిస్టులకు ప్లాట్లు ఇచ్చారు? ఈవెన్ గవర్నమెంట్ ఇంకా 2-3 నెలలు లేదా 6 నెలల ముందర జర్నలిస్టులకు ప్లాట్లు అలాట్ చేసి అది కూడా ఎవరికి ఇవ్వలేదే. మరి అంత చిత్తశుద్ధి ఉంటే జర్నలిస్టులకు ఎందుకు అన్ని జిల్లాల్లో మీరు నిజంగా ప్లాట్లు లేని జర్నలిస్టులకు, ఇల్లు లేని జర్నలిస్టులకు, పేద జర్నలిస్టులకు ఎందుకు మీరు ఇవ్వలేకపోయారు? మరి ఎందుకు? దీనికి సమాధానం చెప్పారు. ఎవరో మీరొకరో విశాఖపట్నంలో ఇచ్చినామంటే మిగతా జిల్లాల్లో ఉన్న జర్నలిస్టులు అంతా ఏమైపోయారు? వాళ్ళు జర్నలిస్టులు కాదా? అంటే ఈరోజు మీ వరకు వస్తే తప్ప ఈ బాధ మీకు కనిపించదు. అంటే జర్నలిస్టులు ఎన్ని బాధలు పడినారు మీ గవర్నమెంట్లో అనే దాని గురించి మీరు ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడలేదు. ఇదే అక్రిడేషన్ల కోసం ఎన్ని నిబంధనలు పెట్టినారు, ఇదే ప్లాట్ల కోసం ఎన్ని ఇబ్బందులు పెట్టినారు. అంటే మీకు సంబంధించిన జర్నలిస్టులు మీకు అనుకూలంగా రాస్తే ఒక రకము, మీకు సంబంధం లేకోకుండా అంటే మీకు నిరాధారమా కాదా ఆరోపణలు వచ్చినప్పుడు దాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలి. కానీ ఇలా ఎదురుదాడి చేయడం కరెక్ట్ కాదని చెప్తున్నా విజయసాయి రెడ్డి గారికి. అంటే వాళ్ళకి నాకు సంబంధం అంటే కట్టేస్తారా? ఏమైనా బుద్ధుండి ఇటువంటి ప్రసాదాలు చేస్తారా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. మనిషి అన్నవాడు మనిషి అయి పుట్టుంటే కడుపుకి అన్నంగా తింటా ఉంటే ఎటువంటి వ్యక్తి కూడా, అటువంటి వ్యక్తులు, మానవత్వం ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు కూడా ఇటువంటి విషయాలు టెలికాస్ట్ చేయరు. అంటే బుద్ధి ఉంటే, మానవత్వం ఉంటే, మనిషి అయి ఉంటే ఇలాంటి ప్రసారాలు చెయ్యరు. అంటే మరి ఎలాంటి ప్రసారాలు చేయరు సార్? ప్రజలకు తెలియాలి కదా. ఒక ఉన్నతమైన పదవిలో ఉన్న మీలాంటి నాయకులు తప్పు చేయడానికి భయపడాలి. అంటే ఇలాంటివి మీరు తప్పు చేశారా కాదా అనేది అది చట్టం తేలుస్తుంది, లేకపోతే భవిష్యత్తు తేలుస్తుంది, కాలం నిర్ణయిస్తుంది. కానీ ప్రసారాలు చేయడం మీరెవరు సార్ చెప్పడానికి? చట్టపరం చర్యలు తీసుకోండి. అంటే రేపొద్దున ఇంకా మీలాంటి నాయకులు ఇంకా ఎన్నో తప్పులు చేస్తారు. ఇలాంటివి ఎన్ని చేసినా కూడా అంటే మీడియా చూస్తూ ఊరుకోవాలా? చెప్పండి సార్. వాడు ఒక అమ్మ అబ్బకు పుట్టుంటే చూస్తారా సార్? ఇది అమ్మ అబ్బకు, అందరూ అమ్మ అబ్బకే పుట్టేది సార్. పులులకు సింహాలకి ఏం పుట్టరు. మీరు కూడా అమ్మ అబ్బకే పుట్టినారు, జర్నలిస్టులు కూడా అమ్మ అబ్బకే పుట్టినారు. అంటే జర్నలిస్టులు వేరే వాళ్ళకి ఏం పుట్టలే. విజయసాయి రెడ్డి గారు నోరు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడేటప్పుడు. నిజంగా ఒక మనిషి అయి ఉంటే ఇటువంటి అక్రమ సంబంధాలు. మీరు మనిషి అయి ఉంటే ఇంత ఆవేశం ఎందుకు? మీరు ఒక నాయకుడు, రాజకీయ నాయకుడు, హుందాగా దీన్ని కాదయ్యా ఇది కాదని జర్నలిస్టుల ముందుకు వచ్చి ప్రశాంతంగా మైండ్ ప్రశాంతంగా పెట్టుకొని ఇది కాదు జరిగింది, ఇది జరిగింది అని ఎక్స్ప్లెయిన్ చేయలేక మీరంతా ఊగిపోతుంటే మీకున్న ఎక్స్పీరియన్స్, మీకున్న వయస్సు ఏం సమాధానం చెప్తారు మీరు విజయసాయి రెడ్డి గారు? మనసులో కూడా మైండ్లో కూడా రావు.
వీడు మనిషే కాదు అన్నటువంటి విషయాన్ని నేను చెప్తా ఉన్నా. ఆ బుద్ధి లేని ఎండోమెంట్ కమిషనర్ దాన్ని ఎందుకు లీక్ చేశాడో నాకైతే అర్థం కాలేదు. కాన్ఫిడెన్షియల్ గా అంటే ప్రభుత్వానికి సంబంధించి ఎంపీగా ప్రమాణం చేసినప్పుడు ప్రభుత్వానికి సంబంధించిన ఏవి కూడా మేము బహిర్గతం చెయ్యము అని సాక్షాత్ మీరు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు చెప్తారే రాజకీయ నాయకులు, మీరు ప్రభుత్వానికి సంబంధించిన ఎన్నో విషయాలు బహిర్గతం చేసినప్పుడు ఆ రోజు తెలీదా? అంటే మీడియా అన్నాక ఖచ్చితంగా ఎక్కడున్నా సీక్రెట్స్ బయటికి తీయాలని చూస్తుంటుంది మీడియా పని అది. ఆ బుద్ధి లేని ఎండోమెంట్ కమిషనరు ఎవరో లెటర్ ఇస్తే అవును మీడియా పనే అది, ఎక్కడున్నా ఎలాంటి సీక్రెట్స్ ఉన్నా బయటికి తీసి ప్రజలకు చూపించాల్సిన బాధ్యత మీడియా పైన ఉంది. ఆ తర్వాత అది నిజమా కాదా అనేది తర్వాత మ్యాటర్. ఎంక్వైరీ చేయాల్సినటువంటి ఒక అధికారి దాన్ని మీడియాకి ఎలా ఇస్తాడు? ఎందుకు అధికారికి బుద్ధి లేదు, తీసుకునేటటువంటి మీడియాకి ఎలా బుద్ధి లేదని నేను ప్రశ్నిస్తా ఉన్నా. అంటే అధికారి ఇస్తే అధికారికి బుద్ధి లేదంట, జర్నలిస్టులకు కూడా బుద్ధి లేదంట. అంటే అంటే ఏమైనా చూపించకూడదు. అది ఏమన్నా ఈ మాటలా సార్? ఎంపీగా మీరు నిజంగా చెప్తున్న ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ఇలాంటి మాటలు కరెక్ట్ కాదు. ఇంకొకసారి మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా జర్నలిస్టు సంఘాలు పెద్ద ఎత్తున అన్ని ఛానల్స్ ఏదో ఒక రకంగా ప్రసారం చేసినటువంటివే. మీరు ఒక్కసారి చూస్తే ఈ ఛానల్స్ అన్ని కూడా ఒక సామాజిక వర్గానికి చెంది వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఛానల్స్ అన్నటువంటిది మీరు అర్థం చేసుకోవచ్చు. ఎవరు టెలికాస్ట్ చేశారన్నటువంటిది కూడా కానీ మీరు ఇంకా కొంచెం లోతుల్లో కానీ వెళితే సామాజిక వర్గాన్ని కూడా మీడియాలోకి లాగుతున్న రాజకీయ నాయకులు. మీ రాజకీయం కూడా ఈరోజు మళ్ళీ ఆల్రెడీ తెలుసు, మీడియా రెండు వర్గాలుగా విడిపోయింది, రెండు పార్టీలుగా విడిపోయింది. ఇవన్నీ ప్రజలందరికీ తెలుసు. ఏ మీడియా ఎటువైపు ఉందనేది ప్రజలకు బాగా తెలుసు. ఇందులో ఏం కొత్త ఏం లేదు దీంట్లో. దీన్ని మళ్ళీ కొట్టి దీనికి కులాలకు మతాలకు అంటగట్టడం కరెక్ట్ కాదు. యాంకర్స్ కూడా అదే సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు అన్నటువంటిది చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది. నేను ఒక్కటే అడుగుతున్నా, ఒరే వంశీ, నీకు అమ్మ లేదా? నీకు అక్క లేదా? నీకు అమ్మ చెల్లెలు అక్క చెల్లెలకి తేడా తెలీదా? మీ అమ్మ మీద, మీ అక్క మీద, మీ చెల్లెల మీద ఎవరైనా ఇటువంటి ఆరోపణలు చేస్తే నువ్వు నిజంగా మనిషి అయి పుట్టి నీకు చీము నెత్తురుగా ఉంటే నువ్వు దమ్ముగా ఉంటావా అనే. సార్ ఇక్కడ అందరూ అమ్మ అబ్బాలకే పుట్టింటారు. మీడియా అన్నాక అవును వాళ్ళు ప్రసారం చేశారు, ఇది కరెక్టా కాదా అనేది మీరు నిరూపించుకోవాలి. కానీ ఆయనకు మీకు తేడా ఏంటి అని అడుగుతున్నా. మీరు మాట్లాడే భాష, జర్నలిస్టు ఆయన ప్రసారం చేసినారు, ఇదే విధంగా మీరు ఫైర్ కావడం ఎంత మాత్రం కరెక్టు? ప్రశ్నిస్తా ఉన్నా. నేను ఈ రోజు చెప్తా ఉన్నా పత్రికాముఖంగా, చెప్పండి. ఒరే మీ పుట్టుక మీదనే నాకు అనుమానాలు ఉన్నాయిరా. చూసారా, మీ తల్లిదండ్రులకి ఎవరైనా డిఎన్ఏ టెస్ట్ చేయించండి, మీరు కరెక్ట్ గా పుట్టారా లేదా అని మిమ్మల్ని అడిగితే మీరు బాధపడతారా లేదా అన్నటువంటి విషయాన్ని ఒక్కసారి మీరు మిమ్మల్ని మీ మనసాక్షిని సమస్య వచ్చింది మీకు. కథనాలు రాసే పని మీడియాకు రాశారు. డిఎన్ఏ టెస్ట్ చేయించుకుంటారా లేదా అది మీ ఇష్టం. అక్కడ వారు మీ మీద ఆరోపణలు చేశారు. మీరు డిఎన్ఏ టెస్ట్ చేయించుకుంటారా చేయించుకోరో మాకు అనవసరం అది. కానీ ఎవరైతే ప్రసారాలు చేశారో వాళ్ళందరూ మీ పుట్టుక మీద అనుమానం ఉంది, మీ అమ్మా నాన్న అంటే అసలు ఏంటి సార్? మీకు తప్పు చేయనప్పుడు మీకు ఎందుకు అంత ఫ్రస్ట్రేషన్ అని అడుగుతున్నా నేను. దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. అప్పుడు అర్థమవుతుంది నీకు మనసులో బాధ ఏంది అన్నటువంటిది. తప్పు చేయనప్పుడు ఎందుకు సార్ నీకు బాధ? బ్లాక్మెయిల్ చేయడం కాదు, డబ్బులు సంపాదించడం కాదు, మనిషి పుట్టిన తర్వాత సమాజానికి సేవ చేయడం రా ముఖ్యం. వీడిని అసలు సమాజంలోనే వీడి టాల్కం పౌడర్ అంటారు వీడిని. నేను ఒక్కటే అడుగుతున్నా, ఒరే వంశీ, జర్నలిస్ట్ అనే దానికి ఒక స్పెల్లింగ్ చెప్పడం నువ్వు కరెక్ట్ గా. ఎక్కడో చదువు పేరు లేని వాడివి, చదువు లేని. సరే, ఎంతోమంది చదువు ఊరు పేరు లేని వాళ్ళు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అయినప్పుడు జర్నలిస్టులు కావడం పెద్ద సమస్య ఏం కాదు సార్. దీనికి మీరు అంత విమర్శలు చేయాల్సిన అవసరమే లేదు. దిస్ ఈజ్ ఫూలిష్. వాడివి, విజ్ఞానం లేని వాడివి, ఇంగిత జ్ఞానం లేనటువంటి వాడివి మీడియాలో చొరబడి
అందరినీ మోసం ఇంగిత జ్ఞానం లేని వాళ్ళు, బుద్ధి లేని వాళ్ళు రాజకీయంలో ఉండొచ్చు, కానీ జర్నలిజంలో కూడా ఉంటారు. మరి దాన్ని ఎంతగా చేసి మిగతా వాళ్ళందరినీ కూడా ఏకంగా ఛానల్ యాజమాన్యంలోకి వచ్చి నువ్వు సాగిస్తున్నటువంటి అరాచకాలు ఏదైతే ఉన్నాయో, నువ్వు చేస్తున్నటువంటి బ్లాక్ మెయిల్ ఏదైతే ఉందో. సార్ ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు కదా, 5 సంవత్సరాలు మీరే ఉన్నారు కదా, మరి ఆ బ్లాక్ మెయిల్ అన్నీ ఆ రోజు కనపడలేదా? ఆ రోజు ఎందుకు మీరు ప్రెస్ మీట్ పెట్టి ఆ రోజు ఇదే ఛానల్ వంశీ మీద ఎందుకు మీరు విమర్శలు చేయలేకపోయినారంటే, ఈరోజు మీ పైన వార్తా కథనాలు వస్తే మాత్రం ఈరోజు ఆయన చెడ్డవాడు, ఆయన బ్లాక్ మెయిల్స్, ఆయన ఇండస్ట్రియలిస్ట్ని బెదిరిస్తున్నాడు, డబ్బులు వెనకేసుకొస్తున్నాడు అని మీరు 1,000,000 విమర్శలు చేస్తున్నారే. మీ ప్రభుత్వంలో నిజంగా అలాంటివి చేసింటే వెలికి తీయాల్సింటివి, ఆ జర్నలిస్ట్ పైన చర్యలు తీసుకోవాల్సింటివి. ఈరోజు కొత్తగా మాట్లాడడం హాస్యాస్పదం. అది సభ్య సమాజం తల ఉంచుకునేలా మీ తల్లిదండ్రులకు తెలిస్తే, మీ అక్క చెల్లెళ్ళకి తెలిస్తే వాళ్ళు కూడా తల ఉంచుకుంటారు. రా వంశీ, వంశీ అంటే వంశీ డిబేట్లు కూడా చూస్తా ఉన్నాం. అది జబర్దస్త్ అన్నటువంటిది చాలా అగ్లీగా ఉంటుంది, దానికన్నా ఇంకా హీనంగా ఉంటాయి వీడి డిబేట్స్. జబర్దస్త్ అగ్లీగా ఉన్నప్పుడు మీ రోజా ఎక్కడి నుంచి వచ్చింది సార్? జబర్దస్త్ నుంచే కదా. మీ రోజాకు మంత్రి పదవి ఇస్తారు కదా, ఆ రోజు అగ్లీ కనపడలేదా సార్? ఏంటి సార్ ఇది? ఒక్కసారి డిబేట్లపై నువ్వే ఫీడ్బ్యాక్ తీసుకో. నీ డిబేట్ల మీద ఫస్ట్ మీ మీద మీరు ఫీడ్బ్యాక్ తీసుకోండి సార్. ఓనా మహాల్ రాని వాడికి నువ్వేం జర్నలిస్ట్ రా వంశీ? వీడికి కూతుళ్ళు కానీ పుట్టుంటే అప్పుడు తెలుసుండేది వీడికి బాధ ఏందని అనేటటువంటిది. ఆ కూతుళ్ళ మీద ఎవరైనా ఆరోపణలు చేసింటే అప్పుడు తెలుసుండేది ఈ వంశీ అని అనేవాడికి బాధ ఏందని అనేటటువంటి. సార్ చిరంజీవి గారి కూతురు పైన, చిరంజీవి గారి అల్లుడు పైన, పవన్ కళ్యాణ్ పిల్లల పైన చేసినప్పుడు ఆ రోజు గుర్తు రాలేదా సార్ మీకు జర్నలిజము? ఏంటి సార్ మీరు మాట్లాడేది? అప్పుడు ఆ పిల్లల పైన ఇప్పుడు నీకు 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 కొడుకులు ఉన్నారా? నీ కొడుకులా కాదాలని ఎవరైనా DNA టెస్ట్ చేయించమని అడిగితే నువ్వు బాధపడతావు. వాళ్ళకి ఎవరు అడగలేదు కదా. ఆ వంశీ నువ్వు నీకు వేరే అక్రమ సంబంధంతో పుట్టినారు అని ఎవరైనా ఆరోపణలు చేసింటే ఆయన కూడా DNA టెస్ట్కు రెడీ అవుతాడో లేదో ఆ తర్వాత సంగతి. మీ పైన ఆరోపణలు వచ్చినాయి, దాన్ని ఆరోపణలుగానే చూడండి. అది నిజమా కాదా అనేది సమాజంలో నిరూపించుకోండి, చట్ట ప్రకారం పోండి. మీరేదో విమర్శలు చేశారని మీరు ప్రతి విమర్శలు చేయడం ఎంత మాత్రం కరెక్ట్ సాయిరెడ్డి గారు? లేదా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. కాసేపు అయిపోవచ్చింది, కాసేపు నిశ్శబ్దంగా ఉండండి అనుకుంటే. మీరు గంటలు చెప్తే వినాలా జర్నలిస్టులు? మీరే మాట్లాడండి, నేను కూడా వింటా. సబ్జెక్ట్ రావయ్యా అంటే సబ్జెక్ట్ చెప్పాయంటే సుత్తి చెప్తున్నాడు అన్ని. జర్నలిస్ట్ ప్రమాణాలు పాటించేటటువంటి గొప్ప జర్నలిస్టులు అంటే లేరంటావా? ఆ తెలుగు జర్నలిజం యొక్క కథ కనీస నైతిక విలువలు మీకున్నాయా? సంబంధాల మీద అవగాహన లేనటువంటి వాళ్ళు జర్నలిస్ట్ ముసుగులో వీళ్ళందరూ కూడా రాజకీయ ముసుగులో బ్లాక్ మెయిలర్స్ ని దోపిడీలు చేసినప్పుడు అడగదలుచుకున్నా. అడగండి, ప్రశ్నలు అడగండి. ఒరే వంశీ, నువ్వు జవాబు చెప్పు. ఈ పద్ధతి బాగలేదు. క్యారెక్టర్ అసాసినేట్ చేయడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నావు? జర్నలిస్ట్ చేయలే, అది శాంతి భర్త చేశారు. నీ క్యారెక్టర్ ని ఎవరైనా ఇబ్బంది పెట్టాలి? అఫ్ కోర్స్ పెట్టచ్చు, ఎవరైనా విమర్శలు చేయొచ్చు ప్రజాస్వామ్యంలో. ఎలాంటి ఆధారం లేకుండా నీ పేరుని ఎవరో మహిళతో లింక్ చేసి DNA టెస్ట్ చేయమని అడిగితే నువ్వు గమ్ముకుంటావా అని ప్రశ్నిస్తా ఉన్నా. ఈ 3 సమాధానం చెప్పరా నువ్వు నిజంగా జర్నలిస్ట్ అయితే? మనం అందరం కూడా నాగరిక సమాజంలో ప్రజాస్వామ్య దేశంలో తండ్రి కూతురు ఒక బైక్లో పోయినప్పుడు కూడా అనుమానించే సమాజంలో ఉన్నాం. ఒక కూతురు పోతున్నా కూడా ఎవరినో ఎక్కించుకొని పోతున్నారని అనుమానించే సమాజంలో ఎవ్వరు ఏమనుకుంటారో అన్నిటికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. నిజంగా మీ పైన విమర్శలు వచ్చినాయి, నిరూపించుకోండి, లేదంటే గమ్మన ఉండండి. దానికి ఎందుకు ఇంతగా మీరు అసలు మీరు రాజకీయ నాయకుని ఉన్నటువంటి స్పృహ నీకు ఉందా అని ప్రశ్నిస్తా ఉన్నా. అసలు మీకు స్పృహ లేదు సార్. అసత్యమైనటువంటి అమానవీయమైనటువంటి ప్రసారాలను వేగవంతం చేసే అంటే ఇంతకుముందు ఏ జర్నలిస్టులు ఏ ఛానళ్ళు అసత్య ప్రసారాలు చెయ్యలేదా అని అడుగుతున్నా. అన్నీ కరెక్ట్గా చేస్తే
పత్రికలా ఊహించి కూడా రాస్తుంటాయి. దేశాలపైన కూడా వార్తా కథనాలు రాశారు. దేశాధ్యక్షులపైన అమెరికా లాంటి, లండన్ లాంటి నగరాల్లో కూడా ఇలాంటి విమర్శలు వచ్చినప్పుడు వాళ్ళు నిరూపించుకున్నారు. ఈ విధంగా ఎదురుదాడి చేయలేదు సార్ మీడియా పైన. ఉన్నటువంటి ఈ రోజుల్లో కనీస విచారణ లేకుండా ఎవరు నిజంగా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ కరెక్టా కాదా అన్నటువంటిది కూడా తెలుసుకోకుండా పోలీసులు సైతం, గవర్నమెంట్ సైతం విచారణ చేయకుండా ఎంతోమందిని బొక్కలో వేసినారు. నేను ఆ మాట అనకూడదు. ఎంతోమందిని జైల్లో వేసి కొట్టి దెబ్బలేసి ఒకసారి చెప్పి పంపించినప్పుడు తెలియదా సార్? ఆ రోజు ప్రజాస్వామ్యం మీకు గుర్తు రాలేదా? ఎన్ని తప్పులు చేయలేదు సార్? ఏ గవర్నమెంట్ మీ గవర్నమెంట్లో చేయలేదా? శాఖమైనటువంటి నేరం అని మీకు తెలియదా? నేను కూడా ఒక ఛానల్ స్టార్ట్ చేయాలని చేయండి, ఎవరొద్దన్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరు ఏమైనా చేయొచ్చు, చేయండి. కానీ కొన్ని కారణాల వల్ల మా అధ్యక్షులు నువ్వు అనవసరంగా లాస్ అయిపోతావన్నా, ఎందుకు ఛానల్ అంటే లాభాలు వస్తే ఛానల్ పెడతారు, లాభాల బిజినెస్ అయితే చేస్తారు, ఛానల్లో లాభాలు రావు కదా. వీడు దేనికి పనికిరానటువంటి వాడు ఈ వంశీ అనేటటువంటి వంశీగాడు ఛానల్ స్టార్ట్ చేయంగా సార్. అది మీరెవరు సార్? దేనికి పనికి వస్తాడా లేదా? ఈరోజు వంశీ రాసిన కథనాల వల్ల, వంశీ ప్రసారం చేసిన ఆ వీడియోలు, ఆ ఎలక్ట్రానిక్ మీడియాలో, అదే టీవీ ఛానల్లో ఏవైతే కథనాలు వచ్చినాయో దానికే కదా మీరు స్పందించింది. దేనికి పనికిరాని వంశీ పైన మీరెందుకు అంత చించుకుంటున్నారు? ఒక ఎంపీగా ఉండి సమాజంలో ఒక పలుకుబడి ఉండి ఒక మంచి సేవ చేయాలన్నటువంటి దృక్పథం ఉన్నటువంటి నేను ఛానల్ స్టార్ట్ చేయలేనా? ఛానల్ స్టార్ట్ చేయొద్దని ఎవరూ చెప్పలే. అంటే పలుకుబడి ఉన్నోళ్ళు ఏం చేసినా చెల్లుతాయి అనుకుంటే ఎలా విజయసాయిరెడ్డి గారు? ఇన్ని రోజులు నేను ఎందుకు కాలయాపన చేశానన్నటువంటి తపన ఈ రోజు నాలో మొదలైంది. వాడే ఆ మదన్ మోహన్ అనేవాడు ఏం చెప్పాడే, ఆ మదన్ మోహన్ అనేవాడు వంశీకృష్ణ మీద ఆరోపణలు చేస్తుంటే ఇదే రకంగా రియాక్ట్ అవుతారా? మదన్ మోహన్ అనేటటువంటి వాడు సాయిరెడ్డి మీదనే ఎందుకు కంప్లైంట్ చేశాడు అని అంటే దానిలో అది మదన్ మోహన్కు మీకు శాంతికి తెలియాలి. ఎందుకు చేశారనేది మాకేం పని వచ్చింది? అది ఇన్వెస్టిగేషన్ చేయించుకోండి. చేసుకోలేనటువంటి అమాయకుడు అంటే వైఎస్ శ్రీనివాస్, నువ్వు మీ వంశీ గారిని అడుగు, వాడు చెప్తాడు బాగా దీనికి సమాధానం. నేను కాదు చెప్పాల్సింది. ఏమి భాష? మదన్ మోహన్ అనేవాడు వంశీ గారిని అప్రోచ్ అయ్యాడా లేదా? ఎందుకు అప్రోచ్ అయ్యాడు? వాళ్ళిద్దరి మధ్యన ఉండేటటువంటి అండర్స్టాండింగ్ ఏంది అన్నటువంటిది ఏదో ఒక ఛానల్ అయితే అప్రోచ్ కావాలి. మరి ఆయనకు అన్యాయం జరిగింది, నా అన్యాయం ఇది అని చెప్పి చూపించుకోవడానికి ప్రజాస్వామ్యంలో ఏదో ఒక ఛానల్కు వెళ్ళారు, వాళ్ళు చూపించారు. అఫ్కోర్స్ అది ఏ పార్టీకి సంబంధించిన మీడియానా అనేది ప్రజలకు సంబంధం లేదు. అక్కడ ఏం జరిగింది, ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, బాధ్యులు ఎవరు, ఇది నిజమా కాదా అని మీరు నిరూపించుకోండి. ఉదయ్, నీకు నాకు ఏం పరిచయం ఉంది? ఎన్నిసార్లు కలిసాం చెప్పు, నువ్వే చెప్పు. చెప్పరా బాబు, నువ్వు ఎన్నిసార్లు మన ఇద్దరం కలిసాం చెప్పు, నిజం చెప్పున్నావు. చెప్పరా బాబు రా. ఆరోపణలు చేస్తే వస్తాయిరా బాబు. నువ్వు ఎన్ని గంటలు కలిసావు? నువ్వు నేను ఎన్నిసార్లు కలిసాం? అంటే మీడియా ప్రతినిధులు అంటే చదువుకున్న వాళ్ళు ఉంటారు, మంచి విజ్ఞానవంతులు ఉంటారు. వయసు తక్కువైనంత మాత్రాన ఒక ఐఏఎస్ ఆఫీసర్ మీకంటే 25-30 సంవత్సరాల్లో ఐఏఎస్ ఆఫీసర్ ఉంటే చెప్పురా బాబు అని అంటారా? అంటే జర్నలిస్టులను ఎందుకు అంత తక్కువ చేసి మాట్లాడుతున్నారు అనేది నా బాధ. అవును, ఈరోజు వాళ్ళని అంటారు, లేకపోతే ఇంకొకరిని అంటారు. ఈ వృత్తిలో ఉన్న ప్రతి జర్నలిస్టుకి, జర్నలిస్టు వృత్తిలో మీరే అన్నారు ఫోర్త్ ఫిల్లర్ అని. మరి అలాంటి ఫోర్త్ ఫిల్లర్లో ఉన్న జర్నలిస్టుని పైన ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా, ఇంత దారుణంగా ఒరే అని మాట్లాడుతున్నారే? అదే తిరిగి ఒక జర్నలిస్ట్, ఒక ఎంపీనో మంత్రినో నువ్వు చెప్పురా బాబు అంటే మీరు ఊకే ఉంటారా? మీరు గమ్మున ఉంటారా అని విజయసాయిరెడ్డి గారిని అడుగుతున్నా. అంటే మీకు పదవి, డబ్బు ఉన్నంత మాత్రాన మీరు మనుషులే కదా, జర్నలిస్టులు మనుషులే కదా. మీకు చీము రక్తం ఎలాగ ఉంటుందో జర్నలిస్టులు కూడా అలాగే ఉంటుంది సార్. మాట్లాడేటప్పుడు నాలుక జాగ్రత్త పెట్టుకోండి. అది ఎవరైనా సరే. చెప్పరా బాబు, చెప్తారా బాబు? కదా, ఇప్పుడు కలిసాం కదా, ఇంక 2 సార్లు కలుస్తాం కదా, 4 సార్లు ఆరోపణలు చేస్తాం, మన ఇద్దరు గే అని చెప్పేవాడన్నా అంటే ఏం చేస్తాం?
అడిగే సిగ్గుండాలి. గే అవును అంటాడు. గే అంటే ఏంటి? గే కాదు, నీకు తెలుసు కదా నువ్వు గేనా కాదా అనేది. సమాజంలో అవునండి, మన మన దేశంలో ప్రజాస్వామ్యంలో వాక్ స్వాతంత్ర హక్కు ఉంది. దండిగా అంటారు, గే అంటారు, లేకపోతే ఇంకొకటి అంటారు, కొన్ని మాటలు అనకూడదు కానీ లంచగొండి అంటారు, లేకపోతే ఇంకోటి అంటారు. భరించాలా, ప్రజా జీవితంలో ఉన్నారు కాబట్టి. అందులో రాజకీయ నాయకులు ఎన్నో విమర్శలు వస్తుంటాయి, దాన్ని అన్నిటికీ పట్టించుకొని పోవాల్సిన అవసరం లేదు. అడిగేదానికి నీకు బుద్ధి ఉండాలా, చెప్పేదానికి నాకు బుద్ధి ఉండాలా. జర్నలిస్ట్ అనేవాడు 1,00,000 క్వశ్చన్స్ అడుగుతాడు. ఇష్టమైతే సమాధానం చెప్పు, లేకపోతే సమాధానం దాటవేయి. రాజకీయ నాయకుడు అంటారు దాన్ని. నీకు బుద్ధి ఉండాలంటే బుద్ధి ఉండే అడిగాడు. నీకు బుద్ధి ఉంటే చెప్పు, బుద్ధి లేదంటే ఇది వద్దులేమ్మా, దీన్ని వేరే దాటవేయండి. గతంలో ఎంతోమంది రాజకీయ నాయకులు హుందాగా ఉన్నారు, ఈ విధంగా మాట్లాడారా? మీకు గోరంట్ల మాధవ్కు పెద్ద తేడా ఏం లేదు. ఆయన వద్దులే, అవన్నీ చెప్తే బాగుండదు కానీ వాడు ఎట్లా చేస్తాడే ఈ అభియోగాలు చూపించారు, కరెక్టే కదా. చూడు, నేను గే అంటాను. ఒరే సార్, జర్నలిస్టులు అంటే గౌరవించాలి సార్. ఆ గౌరవం మీలే లేనప్పుడు మీకు అసలు ఆడ జర్నలిస్టులు నిజంగా సిగ్గుండాలా కొంచెమన్నా. ఒరే అన్నప్పుడు తెలీదా? చెప్పు రా, నేను ఆరోపణ చేశాను ఇవ్వందా? అవును చెయ్యి. అవునుగా, నీకే పుట్టాడని నమ్మకం. అవునరా, అది రెడీ, అది తీసుకురా, పోయి తీసుకురా, పోరా నీ సర్టిఫికేట్ తీసుకురా. నెక్స్ట్ చూడు, అంటే జర్నలిస్టుల పైన కూడా అట్లా ప్రెస్టేజ్ ఎంతో చెప్పురా, నీ సర్టిఫికేట్ తీసుకురాపోరా, నీ బర్త్ సర్టిఫికేట్ తీసుకురాపోరా, DNA టెస్ట్లు చేయించుకోండి అని ఈ విధంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? విజయసాయి రెడ్డి గారు, ఒకసారి మీ అంతరాత్మను పరిశీలించుకోండి. దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. జర్నలిస్టులు విజయసాయి రెడ్డే కాదు, ఎవరైనా సరే ఈ విధంగా కించపరిచే మాటలు మాట్లాడితే ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాల్సిన బాధ్యత జర్నలిస్ట్ సంఘాలు అందరిపైన ఉంది. దీనిపైన ఖచ్చితంగా జర్నలిస్ట్ సంఘాలు దృష్టి పెట్టి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత జర్నలిస్ట్ సంఘాల అందరిపైన ఉందని తెలియజేసుకుంటున్నాను.